అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ చూడండి, ముద్దు కృష్ణుడు చాలా బాగున్నాడు కదా. శ్రావణ్ అయితే కృష్ణుడిని అక్కడ కూర్చోబెట్టిన రోజు చెప్పినాడు. అమ్మ అయితే ఇంకా చాలా తెచ్చింది. కొన్ని చాలా బాగా నచ్చినాయి, తీసుకొని వచ్చినాను అనమాట. అవి అయితే మీ ముందుకు తీసుకొని రాలేదు, ఇప్పుడు తీసుకుని వద్దాం అనుకున్నా. కృష్ణుడు అలాగే ఇక్కడ వినాయకుడిని అయితే మనమైతే కొనలేదు. 2 సంవత్సరాల కిందట వినాయకుని పండుగ రోజు మనకు గిఫ్ట్ ఇచ్చినారనమాట. వినాయకుడిని 2 సంవత్సరాల నుండి ఎప్పుడు ఇట్లే ఉన్నాడనమాట. కలర్ ఏం షేడ్ కాలేదు, చాలా బాగుంటాడు అనమాట. ఇక్కడ చూడండి, బుద్ధుడు అంటే బుద్ధుడుగానే ఉంటే మంచిది అనిపించింది. అందుకని ఈ బయట వెళ్ళినప్పుడు ఇవన్నీ కానీ బాగా నచ్చినాయి నాకు. అందుకు బుద్ధుడు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేసి ఇక్కడ కూర్చోబెట్టినాం అనమాట బుద్ధుడిని. ఇప్పుడు చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ టేబుల్ మీద పెట్టినాము. ఇక్కడైతే గోమాత అమ్మవారు పూలు కానీ ఇచ్చినారబ్బా ఈరోజు మనకు. గోమాతనైతే మనం కొనలేదు, ఇది ఇత్తల్ది మనకు గిఫ్ట్ ఇచ్చినారనమాట. అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి మన ఆశ్రమంలో. ఇక్కడ చూడండి, లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఏనుగులు, లక్ష్మీ అమ్మవారు చాలా బాగా పీట మీద కూర్చొని, ఏనుగులు ఉండే దాని మీద కూర్చొని చాలా బాగుంది అనిపించింది. ఈరోజైతే బయటికి వెళ్ళినప్పుడు ఈ హారం అయితే బాగున్నాయి షాప్లో. ముత్యాల హారం కావాలని చెప్పి అమ్మవారికి అనుకున్నాను. ముత్యాల హారం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముత్యాల హారంలో అమ్మవారు బాగున్నారు అనుకున్నాను, ఎందుకంటే ముత్యాల హారం అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది అమ్మవారికి కాబట్టి. అందుకని అదే తీసుకున్నాను. ఇక్కడైతే ఏనుగులు, ముత్యాల హారం అని చాలా బాగున్నాయి అనుకున్నా. ఇంకా కాకపోతే ఇంకా చాలా తీసుకొచ్చి బాగా రెడీ చేయాలనిపించింది. కానీ కాకపోతే మనకు ఆశ్రమం మీ అందరికీ తెలుసు, రోడ్డుకి వెళ్ళిపోయింది కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసేసినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఈ మధ్య అయితే నేను ఏం తీసుకొని రాలేదు, చెట్లు కానీ మంచిగా రెడీ చేయడం కానీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా తీసేసేటివే కాబట్టి. మళ్ళీ కొత్త ఆశ్రమం కట్టినప్పుడు బాగా మంచిగా తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు ఈ ఉండే దేవుల్లో ఏ గ్రహం బాగా నచ్చిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నా.